అందరికీ శనార్థులు. ఇక పొద్దుగాల మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం కోసమని నేను స్కూటీ వేసుకొని వస్తంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ దాకా బండి నెట్టుకుంటూ పోయినా. ఇక పెట్రోల్ కొట్టించినాక నాకు అనిపించింది, గీ బాధ ఎందుకు, గీ పెట్రోల్ ఎందుకు, చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని రాత్రి వండుకునే ముంగల ఛార్జింగ్ పెట్టుకొని వండుకుంటే ఇక పొద్దంతా బండి పనిచేస్తుంది కదా అని అనిపించింది. గీ రకంగా నా వంతుగా పొల్యూషన్ లేని హైదరాబాద్ని చేయొచ్చు కదా అని అనిపించింది. గట్లనే మీరు కూడా ఒకసారి ఆలోచన చెయ్యిరి. ఇక గీయాల మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలా మస్తు ముచ్చట్లు అయితే ఉన్నాయి. గవేందో చూద్దాం పారి. ఇక వానలు గట్టిగానే పడుతున్నాయి. చెరువులు కుంటలు నిండుతంటే సంతోషమే కానీ గీ వానలు పుణ్యమా అని ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వుండి దోమలు మస్తు తయారవుతాయి. గీ దోమలు ఒకటేసారి కుట్టినాయా అంటే ఇక జ్వరం జల్ది వదలదు. దోమలు కుడితే ఎటువంటి రోగాలు వస్తాయో మనకు తెలియంది కాదు కదా. డెంగ్యూ అని, మలేరియా అని, చికెన్ గున్యా అని అందరినీ మంచాన పడేస్తాయి. పెద్దోళ్ళకే తట్టుకోనికి శాత కాదు. గట్లాంటిది చిన్నపిల్లలకు గిట్ల రోగాలు వస్తే అస్సలు చూడనేలేము. గందుకే అంటున్నా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పారి. సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇప్పుడు నేను ఆప్షన్స్ చెప్తా. ఏ పశ్చిమ బెంగాల్, బి ఆంధ్రప్రదేశ్, సి ఒడిశా, డి మధ్యప్రదేశ్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏందో మన ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా. అప్పటిదాకా మన మార్నింగ్ ముచ్చట్లు చూస్తూనే ఉండాలి. ఇక గీ లోకంలో ఒక్కొక్కని కదా ఒక్కో తీరు ఉంటుంది. మన తలరాత గింతేనేమో, ఏం చేద్దాం, కిస్మత్ బాగాలేదు అనుకుంటా రంది పడుకుంటా కూర్చుంటే నడుతుందా? నడవది. చదువుకోనికి పైసలు లేవు, తోడు నిల్వనికి మనుషులు లేరు, అన్నీ అడ్డంకులే అని మనకి మనం శిక్షలు వేసుకోకుండా పరిస్థితులు ఎట్లన్నా రాని నా కలలను నేను సాధించి తీరుతా అని కంకణం కట్టుకున్నోడే గెలుతాడు. ఎన్ని తిప్పలొచ్చినా, కాలం ఎట్లా వెక్కిరిచ్చినా మన కలలను ఎట్లా నిజం చేసుకోవాలో చెప్పనీకి గేల మన ముందుకు వచ్చిండ్రు ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సారు. చేంజింగ్ డ్రీమ్స్ అగెనిస్ట్ ఆల్ ఆర్ట్స్ అనే టాపిక్ పైన గట్టి ముచ్చట పెట్టి మనల ఊపుకు దేనికే శ్రీరామ్ సారు పక్కాగా రెడీగా ఉన్నారు. ఇక లేట్ ఎందుకు, గా ముచ్చటేందో సార్ మాటలనే విందాం పారిగా. కలలు కనండి, వాటిని సాధించేందుకు వాటి వెనక పరిగెట్టండి అని మనకి చాలామంది చెప్తారు. ఎందుకు అబ్దుల్ కలాం గారిని కూడా కోట్ చేస్తారు. ఆయన రాసిన పుస్తకాల్లో కూడా అలాంటి విషయాలు ఆయన చెప్పారు కూడా ఇంచుమించుగా. కలలు కనండి, వాటి వెనక పరిగెట్టండి అంటే సాధించలేనివి ఏవి పడితే అవి కానీ వాటి వెనక పరిగెట్టమని కాదు. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే చేస్తే ఆనందాన్ని పొందుతారో, ఏదైతే మీరు మీ కళగా ఫీల్ అయ్యారో లోపల, అలాంటి కళల్ని కనండి. వాటిని సాధించుకోవడానికి డే టైం అంతా పనిచేయండి అని చెప్పి అర్థం అందులో. సరే, ఇలా కళల్ని కనడం, వాటిని సాధించుకునే పరుగు, వీటికి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి మనకి. మనం ఏదో ఒక కలగంటాం అనుకుందాం, నేను ఒక విమానం పైలట్ అవుదాం అనుకున్నానని కలగంటాం. కానీ తర్వాత ఏదో ఒక కారణం చేత ఆ కళ మొదట్లోనే కొంచెం తుంచివేయబడుతుంది. అంటే ఎక్కడో ఆపివేయబడుతుంది, ఎక్కడో ఒక అబ్స్టాకిల్ వస్తుంది, అది అడ్డుపడుతుంది. మనకి అడ్డుపడగానే కుంగిపోయి, లేదా అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మనకి ముఖ్యంగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేదా అంటే మన పక్క ఉన్న వాళ్ళందరూ మనకేం చెప్తారు, నీకు అంత సీన్ లేదు, ఇవే కదా మన మాటలు వింటాం. ఇవి వచ్చి మనకు తగలగానే నిజమేనేమో అని ఒక ట్రాప్లో పడి ఆపేస్తూ ఉంటాం. ఏది సాధ్యం, ఏది అసాధ్యం అని ఈ ప్రపంచంలో ఏది లేదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అసలు అలాంటిది సాధ్యమవుతుందా అని మీరు అనుకోవచ్చు. అలాంటి సాధ్యాలు అయ్యాయి. ఎక్కడో నేను చెప్తుంది భాగవతం, భారతం, రామాయణం ఇలాంటి కథల్లో చెప్పట్లే. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో, ఇప్పటి యుగంలో మన కాంటెంపరీ స్టోరీస్ మీకు చెప్తాను. మీకు అర్థమవుతుంది ఏది అసాధ్యం, ఏది సుసాధ్యం అని. అసలు సుసాధ్యానికి అసాధ్యానికి ఏంటి తేడా అన్నది అది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఈ చేజింగ్ యువర్ డ్రీమ్స్లో భాగంగా దశరథ్ మాంఝీ అని ఒక పేరు మీరు వినే ఉంటారు. అక్కడో ఇక్కడో ఎవరైనా మాట్లాడుతూ ఈ పేరును కోట్ చేసే ఉంటారు. ఆయన కథను మీకు ఇంకొకసారి చెప్తాను. ఈ దశరథ్ మాంఝీ బీహార్లో ఉండేవాడు. ఈయన ఒక కొండ వెనక ఉన్న ఒక చిన్న గ్రామంలో, అడవిలో గ్రామంలో ఉండేవాడు. వీళ్ళు టౌన్కి రావాలన్నా, హాస్పిటల్కి చేరాలన్నా, విద్య కోసం రావాలన్నా, ఇతరత్ర ఏమైనా ఫెసిలిటీస్ని పొందాలన్నా 55 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరిగి నడుచుకొని వస్తే కానీ, లేదా అంటే ఏదో రకంగా ట్రావెల్ చేయాలి. రోడ్డు కూడా పూర్తి స్థాయిలో లేదు. ఏదో రకంగా ట్రావెల్ చేసి వస్తే కానీ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ దొరకవు. ఈ దశరథ్ మాంఝీ తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాడు. తను ఎప్పుడూ వీటి గురించి ఆలోచించలేదు. నాదొక ప్రశాంతమైన జీవితం, నేను ఒక చిన్న కూలివాడిని, వ్యవసాయ పనులు చేసుకుంటాను, ఆ పనులు ఈ పనులు చేసుకొని నా జీవితాన్ని గడుపుతాను, ఆనందంగా గడుపుతాను అని అలాగే ఆనందంగా గడుపుతున్నాడు, సంతృప్తితో జీవిస్తున్నాడు. తనకు భార్య కూడా ఉంది. కానీ
ఆయనకు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. ఏంటి అంటే తన భార్య ఒక్కసారిగా విపరీతమైన అనారోగ్యానికి గురైంది. ఆమెను ఇప్పుడు టౌన్కి తీసుకెళ్తే కానీ ఎట్టి పరిస్థితిలో ఆమె బతికే పరిస్థితి లేదని చెప్పేశారు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? 55 కిలోమీటర్లు ట్రావెల్ చేసి టౌన్కి తీసుకురావాలి. 55 కిలోమీటర్లు, ఏదో 1-2 కిలోమీటర్లు కాదు. ఈ రోజుల్లో అయితే మనం సిటీల్లో ఉన్న వాళ్ళం ఇన్ని కిలోమీటర్లు నడవడం అనే ప్రశ్ననే మర్చిపోయాం. ఇప్పటికీ కొన్ని పల్లెటూరులో ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో గిరిజనులు వాళ్ళు నడవడం చూస్తున్నాం తప్ప 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మనకైతే సిటీల్లో వాళ్ళకి చాలా తక్కువ, 2-3 కిలోమీటర్లు ఎక్కువ మనకి వాకింగ్ చేయడానికి. అలాంటిది 55 కిలోమీటర్లు ఎలా తీసుకురావాలి? ప్రయత్నించారు, కానీ ఆమె మరణించింది. తను సర్వస్వం అనుకున్న భార్య, తనే తనతో పాటు ఉంటుంది జీవితాంతం అనుకున్న భార్య, ఎవరైతే తన కష్టాల్ని నష్టాల్ని బాధల్ని అన్నిటినీ మోస్తూ తనతో పాటు సుఖంగా ఆనందంగా ప్రయాణం చేస్తోందో ఆ భార్య ఒక్కసారి చనిపోయేసరికల్లా ఆయన మొత్తం జీవితం అంతా ముగిసిపోయిందనే ఒక ఆలోచన వచ్చింది అతని మైండ్లో. వచ్చి ఆలోచించాడు, అసలు నా జీవితాన్ని ఇంత అంధకార బంధురంగా చేసేసింది ఏంటి అని ఆలోచిస్తే ఆయనకు కొండ కనిపించింది. ఒకవేళ ఈ కొండే ఇక్కడ లేకపోయి ఉంటే నేను తిన్నగా టౌన్కి వెళ్ళిపోయి నా భార్యను బతికించుకునేవాడిని కదా, ఈ కొండే నాకు ఇంత అడ్డుపడింది అనుకున్నాడు. అనుకొని ఇలాంటి కష్టం నాలాంటి దశరథ మహాంజీ ఇంకొకరెవరికి కూడా రాకూడదు అనుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న ఈ కొండను తొలగించాలనుకున్నాడు. నిజమే కదా, అంత పెద్ద కొండని వెంట్రుక వేసి లాగినట్టు ఒక సుత్తి పట్టుకుని ఎవరైనా బదలు కొట్టగలరా? నిజానికైతే బాంబులు పెట్టి పెద్ద పెద్ద బుల్డోజర్లు అవి క్రేన్లు వచ్చి పగలగొట్టి తీయాలి కదా. లేదు, అదే సుత్తి అదే శానంతో 22 సంవత్సరాలు శ్రమించి ఆ కొండని బద్దలు కొట్టి కొండ నుంచి తన టౌన్కి డైరెక్ట్గా స్ట్రైట్ తోవపడేలా చూసుకున్నాడు. ఆయన తన డ్రీమ్ని చేశాడు. అసాధ్యం కొండను చూడగానే ఆగిపోతాం మనం. మన దగ్గర ఏమున్నాయని ఆగిపోతాం. నిజంగా మన దగ్గర ఒక బుల్డోజరో ఇంకేదో పగలగొట్టే ఎర్త్ మూవరో ఉన్నా కూడా ఆగిపోతాం. మనం ఒక్కరమే చేయలేమనుకుంటాం. ఒక్కడే ఇంత సమయం అని ఆలోచిస్తాం, లైఫ్ పోతుంది అనుకుంటాం. ఒక డ్రీమ్ని చేసేటప్పుడు ఇంకేవి కనిపించవు. అది డ్రీమ్ చేసింగ్ అంటే. దానికి దశరథ్ మాంజీ ఒక ఉదాహరణ. అరుణిమా సిన్హా అనే ఒక పేరును మీరు వినే ఉంటారు. ఆమె ఒక నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె మన దేశంలోనే 2011లో ట్రైన్లో ప్రయాణిస్తుంటే రోబర్స్ వచ్చి, అంటే దొంగలు వచ్చి ట్రైన్లో దోచుకుంటుంటే వాళ్ళని ప్రతిఘటించింది. ఆమె ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది కదా, అథ్లీట్ కదా, వాళ్ళని ప్రతిఘటిస్తే వాళ్ళు ఆమెని తోసేయడం కారణంగా పక్క ట్రాక్ మీద పడింది. అప్పుడే ఇంకో ట్రైన్ వచ్చింది, ఆమె కాలు మించి ట్రైన్ వెళ్ళిపోయింది. రాత్రంతా ఒక కాలు తెగిపోయి దానిలోంచి రక్తం కారుతూ ఆ బాధతోనే మొత్తం రాత్రంతా అలాగే పట్టాల మీద గడిపింది. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆపరేషన్ చేశారు, కాల్ అంప్యూట్ తీసేసిన తర్వాత ఆమెకి తెలివి వచ్చిన తర్వాత ఆమె ఒకే ఒక మాట చెప్పింది, వాలీబాల్ పోయింది, అది అర్థమైపోయింది, దానికి కాలు లేదు కదా. సరే, నా వాలీబాల్ అనే డ్రీమ్ ఏదైతే నేను చేస్తున్నాను అది పోయింది. ఇప్పుడు నా కొత్త డ్రీమ్ వచ్చింది. నా కొత్త డ్రీమ్ ఏంటంటే ఇదే కాలుతో, ఈ లేని కాలుతోనే నేను ఎవరెస్ట్ ఎక్కుతానని చెప్పింది. అదే రోజు చెప్తే అందరూ అనుకున్నారు బాధలోంచి వచ్చిన ఆవేశం వల్ల ఈ మాటలు మాట్లాడుతుంది అనుకున్నారు. సరిగ్గా 2013, 2 ఏళ్ళు కూడా గడవలేదు, 2013లో మొట్టమొదటి, అంటే కాలు లేకుండా పెట్టుడు కాలుతో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని క్లైమ్ చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. అంటే ఆలోచన గురించి ఇక్కడ మనం ఆలోచించాలి, డ్రీమ్ గురించి మనం ఆలోచించాలి. ఎలా వాళ్ళు చేశారు ఈ 2 ఏళ్లలో. ఆమె చేసిన శ్రమ మామూలుగా కాదు. ఎన్నిసార్లు పడిపోయింది, ఎన్నిసార్లు జారిపోయింది, అయినా విడిచిపెట్టలేదు. ఇది నా డ్రీమ్, ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్, నేను వెళ్ళాల్సిందే. ఎస్, పడ్డాను, ఈసారి ఇలా పడను, ఇంకోలా పడితే మళ్ళీ దాన్ని నేర్చుకొని మరీ పడతాను అని ముందుకెళ్తూనే ఉంది. నాకు కొత్త మార్గం కావాలి, నేను ఉన్నత శిఖరానికి వెళ్ళాలి. ఒకటే మార్గం, ఒకటే ఆలోచన, ఏంటి? నన్ను నేను ఉన్నత స్థాయిలో చూసుకోవాలి. అది ఏ ఉన్నత స్థాయి కూడా తనకు తెలియదు. వెళ్ళింది, తను చేయగలిగేది ఏంటి? ఇప్పుడు సాధారణంగా మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, ఎవరైనా ఏదైనా ఒక తక్కువ స్థాయి ఉన్న మహిళ, చదువు లేదు డబ్బు లేదు అనగానే ఎలా ప్రయత్నిస్తుంది, ఎలా ప్రారంభిస్తుంది? టైలరింగో ఇంకేదో చేస్తూ ప్రారంభిస్తుంది. అలాగే ఆమె టైలరింగ్ ప్రారంభించింది. టైలరింగ్ చేస్తూ ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా ఆమె? మీరు నమ్మరు, కమానీ అనే ఒక కంపెనీ ఉంది, కమానీ ట్యూబ్స్ అని. అది లాస్లో ఉంటే ఆ కంపెనీని కొనేసి ఇవాళ 100 కోట్ల రూపాయల కంపెనీ సామ్రాజ్యంగా ఆ కమానీ ట్యూబ్స్ని కల్పనా సరోజ్ ఆధిపత్యం వహిస్తూ నడిపిస్తోందంటే మీరు నమ్మగలరా? ఎలా సాధ్యపడింది ఇది? ఆమె ప్రతి అడుగు మనం ఇక్కడ చెప్పుకోలేం, కానీ ఒకటే డ్రీమ్, ఆ డ్రీమ్ వెనక పరుగు. వచ్చే అడ్డంకులు ఏవైనా సరే, నది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఓ పెద్ద కొండ అడ్డొస్తుంది నదికి. కొండను చూసి భయపడుతుందా, బాధపడుతుందా?
ఎటుపక్క పల్లం ఉందో చూసుకుని ఆ పక్క తిరిగి తన ప్రయాణాన్ని ఆ కోర్సులో అలా కొనసాగిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఆగిపోదు. సముద్రాన్ని చేరడమే నది యొక్క డ్రీమ్. మన డ్రీమ్ని మనం చేరడమే మన యొక్క ఎయిమ్. అలా మనం ప్రయాణించగలిగితే, కష్ట నష్టాలను ఓర్చుకోగలిగితే చేజింగ్ డ్రీమ్స్ అనేది అందరికీ సాధ్యమే. ఈ విషయాన్ని మీరు గుర్తించి, మీ డ్రీమ్స్ని మీరు గుర్తించి ఆ డ్రీమ్స్ వెనుక పరిగెడుతూ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అబ్బబ్బబ్బా, ఏం చెప్పిండ్రు సార్ మాటలు ఏంటంటేనే గుండెల దమ్ము వచ్చేసింది. నరనరాల నెత్తురు ఉరకలేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. నిజమే మరి. ముండ్ల బాటలు నడిచినోనికే పూల బాట విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కూసవద్దు. ఎదురొచ్చిన తుఫాను తట్టుకొని నిలబడాలి. మన కళలను సచ్చినా వదులుకోవద్దు. గదే గీయాల మన శ్రీరామ్ సార్ చెప్పిన అసలు సిసలైన ముచ్చట. గింత మంచి జ్ఞానాన్ని బువ్వ తినిపించినట్టు మన నెత్తికెక్కించిన మన ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సార్కి మన తెలంగాణ తరపున గట్టి థ్యాంక్స్. ఇక లోకంలో చాలా మందికి యోగాసనాలు వెయ్యాలంటేనే గుండెల రైలు పరిగెడతా ఉంటాయి. పెయ్యి వంగక నడుం బట్టి నానా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మేము చూపించబోయే గీ పిల్లగాడిని చూస్తే మాత్రం మీరు నోరెళ్ళబెట్టాల్సిందే. అభిషేక్ సార్ ఆధ్వర్యంలో గీ పిల్లగాడు చేస్తున్న ఆసనాలేందో ఒక్కసారి చూసేద్దాం పారి. శుభోదయం అందరికీ. నా పేరు అభిషేక్. నేను సేజ్ స్కూల్లో యోగా ట్రైనర్ని. అండ్ మనకి సేజ్ స్కూల్లో ఒక చిన్న బాబు, తన ఏజ్ 5 years. Start. లోకి వెళ్ళాలి. నాన్న స్టార్ట్. శలభాసనంలోకి మనం ఫస్ట్
లే డౌన్ ఫ్రెండ్, స్టార్ట్ అప్ కిక్. శలభాసనం చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అవుతాయి. మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అవుట్ టు కంట్రోల్ అవర్ బాడీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది శలభాసనం. ఇప్పుడు రుచికాసనం చేయబెట్ట. శలభాసనంలో రుచిక. యా, ఎస్, హోల్డ్. 1 2 3 4 5. రిలాక్స్. నా తర్వాత వ్యాఘ్రాసనంలో ఎలా చేస్తాం, వ్యాఘ్రాసనం ఎలా చేస్తాం అండ్ వ్యాఘ్రాసనంలో వ్యాఘ్ర రుచిక ఎలా చేస్తామో చూద్దాం. స్టార్ట్ బేటా. వ్యాఘ్రాసన్. హోల్డ్. ఎస్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అందులో డిఫరెంట్ ఆసన్. 2 కాళ్ళ మీద, 2 చేతుల మీద అప్ అవుతాడు. 2 కాళ్ళు తల మీద పెట్టుకొని అప్. ఎస్, వెరీ గుడ్. స్మైల్. రిలాక్స్. ఈ ఆసనం చేయడం వల్ల మనకి బెనిఫిట్స్, మన లెగ్లో ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రెచింగ్ అవుతూ బ్లడ్ ప్రెషర్ మూమెంట్ ఫ్లో చాలా బాగా మూమెంట్ అవుతుంది. ఇప్పుడు మన మార్నింగ్ ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి మన మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. చూసిండ్రు కదా, గా పిల్లగాడు ఆసనాలు ఎత్తంటే అసలు నరాలే లేవేమో అన్నట్టు ఎట్లా వంగిపోయిండో. కింద చిన్న వయసులోనే అందరూ ముక్కును ఏలేసుకునేలాగా గీ పిల్లగాన్ని తయారు చేసిన మన అభిషేక్ సారు ఎంత మెచ్చుకున్నా తక్కువే. గిట్లాంటి గురువులు, గిట్లాంటి పిల్లగాళ్ళు మన తెలంగాణ గడ్డ మీద ఉండటం మన అందరికీ గర్వకారణం. గీ పిల్లగాడు మున్ముందు గిట్లనే మంచి మంచి యోగాసనాలు చేసి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ఇక గియాల రేపు పొద్దుగాల లేవంగానే అందరికీ ఒకటే లొల్లి. ఏం తినాలే, గద్దింటే ఒళ్ళు వస్తుందా, గిద్దింటే షుగర్ పెరుగుతుందా అని. కానీ ఇక తిప్పలన్నీ పక్కన పెట్టుండ్రి. మన ఒంటికి గట్టితనాన్ని ఇచ్చి రోజంతా మస్తు హుషారు ఉంచే ఒక అద్దిరిపోయే నాస్తాని మీ ముందుకైతే పట్టుకొచ్చిన. గదే డ్రై ఫ్రూట్స్ వేసిన ఓట్స్ మీల్. ఇది తింటే కడుపు నిండు ఉంటుంది, ఒంటికి బలం ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, గీ మస్తు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలనో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇవాళ మనం ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఓట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, వే ప్రోటీన్, పంకిన్ సీడ్స్, వాటర్. అయితే ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్ ఎందుకు ఇంపార్టెంటో ఫస్ట్ చెప్తాను. ఇదేంటంటే ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది అండ్ దీన్ని ముందు రోజే మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఒక క్విక్ స్నాక్, అది కూడా హెల్దీ స్నాక్గా తీసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా మనకి వే ప్రోటీన్లో ఆల్మోస్ట్ ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్లో అరౌండ్ 25 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని ఓట్స్ని బౌల్లోకి వేసుకొని వేసుకున్న తర్వాత వే ప్రోటీన్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న వే ప్రోటీన్ సర్టిఫైడా కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అడల్ట్రేటెడ్ ప్రోటీన్స్ అంటే కల్తీ ప్రోటీన్లు చాలా ఉంటాయి కాబట్టి మీరు తీసుకుంది కరెక్టా కాదా తెలుసుకొని దాన్ని వాడుకోవాలి. అయితే ఇది 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, ఇది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను.
సో ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసి ఓట్స్లోని కార్బోహైడ్రేట్స్ అండ్ వే ప్రోటీన్లోని ప్రోటీన్. సో ఇలా మనం చేయడం వల్ల ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అంటే అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ తీసుకుందాం. వాటర్ కాదు కొంచెం టేస్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు. సో వాటర్ తీసుకొని దీన్ని స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. యూజువలీ వే ప్రోటీన్ ఏమవుతుందంటే వాటర్ డైరెక్ట్గా మనం వేస్తూ ఉంటే కొంచెం ఉండలాగా కడుతుంది. లేదు మిక్సీలో పడతాను జ్యూస్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇలా వే ప్రోటీన్ని ప్రాపర్గా ఓట్స్లో అండ్ వాటర్లో కలుపుకోవాలి. ఇలా ఓట్స్ అండ్ వే ప్రోటీన్ కలపడం వల్ల కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కూడా అడిక్వేట్గా మనకు వస్తుంది. అంటే ఒక బ్రేక్ఫాస్ట్లో అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ ఒక 5 minutesలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న దాంట్లో పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. తర్వాత దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అది కాజు, బాదం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ తయారైపోతుంది. జస్ట్ ఒక 2 minutesలో దీన్ని తయారు చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా తీసుకోవాలన్నా కూడా అప్పటికప్పుడు తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా క్విక్గా హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ ఓవరాల్గా మీకు ప్రాపర్ మీల్ తయారైపోతుంది. సో ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చూసిండ్రు కదా ఓట్స్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ నాస్తా మస్తున్నది కదా. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా గిట్లాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి. గిందులుండే మినరల్స్ మన గుండెను పదిలంగా ఉంచుతాయి, బొక్కలను గట్టితనాన్ని ఇస్తాయి. దినమంతా హుషారుగా ఉంటాం, చురుగ్గా పనిచేస్తాం. చేసుకొని తినుండ్రు మరి. ఇక మన తెలంగాణ చరిత్ర గింత గొప్పది, అంత గొప్పదని చెప్తాంటే ఆధారాలు లేవని ఎవరైనా అడుగుతారు. గట్లాంటి ఆధారాలు పురావస్తు శాఖల దగ్గర మస్తుగున్నాయి. ఇక తెలంగాణ అంటే తెలంగాణ ఏంది అని అడుగుతారు. ఒకప్పుడు గోదావరి నదికి తేలివాహన నది అని పేరు ఉండే. ఈ ప్రాంతంలో నివసించిన రోళ్లను త్రిలింగులు అని పిలిచేటోళ్ళు. ఇక పోను తిలింగ తెలంగాణగా మారింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం కోస నుండి 3వ శతాబ్దం వరకు పాలించిన శాతవాహనులు, ఆ తర్వాత ఇక్ష్వాకులు, వాళ్ళ తర్వాత వేములవాడ చాళుక్యులు, గా తర్వాత ముదిగొండ చాళుక్యులు, వాళ్ళ తర్వాత కాకతీయులు, గా తర్వాత కుతుబ్షాహీలు. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చడు మంది మన తెలంగాణను పాలించారు. మరి ఈ వీళ్ళందరూ ఏం చేసిండ్రో తెలుసుకుందాం పండ్రి. ఒక దేశ చరిత్రను గురించి తెలుసుకోవడంలో ఆ దేశ పురావస్తు, లిఖితపూర్వక ఆధారాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. నదీ తీర ప్రాంతాల్లో నాగరికత వెల్లివిరిసినట్టుగానే గోదావరి నదికి మరో పేరైన తెలివాహ నది ప్రాంతంలో నివసించిన వారిని త్రిలింగులు అని పిలిచేవారని, కాలక్రమేణా అదే తెలంగాణగా మారిందని,
గంగా వంశస్థుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లీ శాసనం నుండి త్రిలింగ, తిలింగ, తెలంగ అనే 3 పదాలను పర్యాయ పదాలుగా వాడడం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు. అలా లభించిన ఆధారాల ప్రకారం దక్షిణ పదాన ఉన్న తెలంగాణను పాలించిన రాజవంశాలలో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం చివరి నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభం వరకు పాలించిన శాతవాహనులు బౌద్ధ, బ్రాహ్మణ మతాల సమ్మేళనంతో నాసిక్లోని ప్రార్థనా మందిరాలు, విహారాలు, అమరావతి శిల్పకళ, అజంతా చిత్రకళ వైభవంతో అలరారింది. హలుడు ప్రాకృతంలో రచించిన గాథా సప్తసతి శాతవాహన చరిత్రకు, సంస్కృతికి ఒక ఆధారంగా నిలిచింది. తరువాత ఇక్ష్వాకులు. శాలివాహన శకం 220 నుండి 295 వరకు దాదాపు 75 సంవత్సరాలు పాలించిన ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమత పోషణ, వైదిక యాగాల నిర్వహణ, విజయపురి అంటే నాగార్జునకొండ కేంద్రంగా శక్తివంతమైన పాలన జరుపుతూ శాతవాహనుల పరంపరను కొనసాగించారు. నాగార్జునకొండ, రెంటాల, దాచేపల్లి వంటి ప్రాంతాల శాసనాలు వారి పాలన, సంస్కృతి, మతం గురించి వివరిస్తాయి. ఇక వేములవాడ చాళుక్యులు. తెలంగాణ ఉత్తర ప్రాంత పరిధిలో క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు బోధన్, గంగాధర, వేములవాడ పట్టణాలను రాజధానులుగా చేసుకొని పాలించిన వీరు రాజరాజేశ్వరాలయం, బద్దగేశ్వరాలయం, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయాలను నిర్మించారు. కొల్లిపర, పర్బని, కుర్క్యాల, కరీంనగర్, వేములవాడ, చెన్నూరు, కురవగట్టు శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో తెలంగాణలో తొలిసారిగా హిందూ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి పరిపాలన సాగించిన విష్ణుకుండినులు అప్పటి బర్మా, సయాం, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్ దేశాలతో విదేశీ వ్యాపారం చేశారు. బుజ్జన్నకొండ, మొఘల్ రాజపురం, విజయవాడ, ఉండవల్లి భైరవకొండ గుహాలయాలు, శివాలయాలను వీరి శిల్పకళా వైభవానికి గొప్ప నిదర్శనాలు. తర్వాత ముదిగొండ చాళుక్యులు. 10వ శతాబ్దం ప్రారంభంలో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్న వీరు నేటి ఖమ్మం జిల్లాలోని ముదిగొండను ప్రధాన రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి గురించి క్రివ్వక అంటే కాకునూరు శాసనం తెలియజేస్తోంది. ముదిగొండ చాళుక్యుల తర్వాత కాకతీయులు పరిపాలించారు. కాకతీయులు ధర్మం, పరాక్రమం, ప్రజాహిత పరిపాలనకు ప్రతీకలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. రుద్రమాదేవి వంటి మహారాణి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు వంటి వీరుల పాలనలో తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా వికసించింది. నీటి పారుదల కోసం చెరువులు, కట్టడాలు నిర్మించి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి లాంటి అద్భుత ఆలయ నిర్మాణాలు, పేరిణి నృత్యం ఇవన్నీ కాకతీయుల కాలం నాటి సాహితీ వైభవానికి మచ్చుతునకలుగా నిలిచాయి. తరువాత బహమనీ రాజ్యం. భారతదేశంలోని దక్కన్ భూమిని పరిపాలించిన మధ్యయుగపు చివరి పర్షియన్ రాజ్యం. గుల్బర్గాలోని గుల్బర్గా కోట, హఫ్త్ గుంబజ్, జామా మసీదు, బీదర్లోని బీదర్ కోట, మదర్సా మహమూద్ గావా మరియు దౌలతాబాద్లోని చాంద్ మినార్ వీరి ప్రధాన నిర్మాణ రచనలలో కొన్ని. ఆ తరువాత కుతుబ్ షాహీ వంశం క్రీస్తు శకం 1518 నుంచి 1687 వరకు గోల్కొండ కేంద్రంగా దక్కన్ ప్రాంతాన్ని పాలించింది. సమర్థమైన పాలనతో దక్కనీ భాషా సంస్కృతి, ఉర్దూ, తెలుగు సాహిత్యం, సంగీతం, కళలకు విశేష ఆదరణ లభించింది. చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట వంటి నిర్మాణాల్లో కనిపించే అద్భుత శిల్ప వాస్తు శైలి కుతుబ్ షాహీల కళా వైభవాన్ని నేటికి ఘనంగా చాటి చెబుతోంది. ఆ తరువాత ఆసిఫ్ జాహీ కాలం దక్కన్ చరిత్రలో కీలకమైన అధ్యాయం. క్రీస్తు శకం 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాజధానిగా వారి పాలన కొనసాగింది. చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి స్మారకాలు వారి వైభవానికి చిహ్నాలు. వీరి కాలంలో సైనిక బురుజులు,
కోటల పునర్నిర్మాణం, హైదరాబాద్ నగర విస్తరణ, రాజభవనాల నిర్మాణం జరిగింది. చూసిండ్రు కదా మన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో, ఎంతమంది పాలించిండ్రు ఏం కదా, సంస్కృతి సాంప్రదాయాల కళలను ఎట్లా కాపాడినరు, ఎంత అభివృద్ధి చేసిండ్రు. గిట్లగా వాళ్ళందరూ చేయబట్టే మన తెలంగాణ గింత పటిష్టంగా ఉన్నది. మరి గట్లాంటి రాజులను మర్చిపోతే ఎట్లా? గందుకనే యాదుంచుకొని మన ముందు తరాలకు చెప్పుండ్రి. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడులి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా బ్లాక్ లోటస్ సినిమా, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో మహాత్ముడు అక్కినేని నాగేశ్వరరావు, శారద ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో కూరగాయల మార్కెటింగ్ లో రైతులు పాటించాల్సిన మెలకువల గురించి పెద్దపల్లి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ టి వినోద్ కుమార్ గారితో చర్చా కార్యక్రమం. ప్రస్తుతం మన దేశంలో 9,50,000 కోట్ల మెట్రిక్ టన్ల కూరగాయలు మనకి ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఇది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడు మన దేశంలో చాలామంది రైతులకి, చాలామంది ప్రజలకి సరిపడాన్ని కూరగాయలు ఉత్పత్తి అంటే సరిపడాన్ని కూరగాయలు అందట్లేదు. పంట కోత కోసిన తర్వాత రైతు మార్కెట్కి తీసుకెళ్లే ఈ సమయంలో టమాటా అనేది 50% వరకు నష్టపోతుంది, కాలీఫ్లవర్ 47% వరకు నష్టపోతుంది. అంటే ఒక రైతు 100 కేజీల టమాటా ఉత్పత్తి చేస్తే అది మార్కెటింగ్ వెళ్ళే సమయంలో 55% వరకు టమాటా అనేది వినియోగదారునికి అందట్లేదు. ఈ పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని రైతుకి మార్కెటింగ్ పట్ల అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతుకి ఆదాయం పెరగడంతో పాటు ఈ పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తీసుకుంటే మనకి ఈ నష్టాలు కూడా తగ్గుతాయని మనకి రైతులకి సూచనలు చేయడం జరుగుతుంది. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు ఆడుతూ పాడుతూ మిమ్మల్నందరినీ ఎంతగానో అలరించే ఆట పాట కార్యక్రమం. ఈ రోజు రాత్రి నీ స్నేహం సినిమా, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ నటించిన నీ స్నేహం సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. నేను ప్రోగ్రాం ముంగల అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని. ఇప్పుడు ఆప్షన్స్ కూడా చెప్తా: ఏ పశ్చిమ బెంగాల్, బి ఆంధ్రప్రదేశ్, సి ఒడిషా, డి మధ్యప్రదేశ్. అసలు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే ఒడిషాలోని పూరి. ఒడిషాలోని పూరి జిల్లాలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయం ఒక ప్రపంచ వారసత్వ కట్టడం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyadigiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ వచ్చే పొద్దుగాల మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం. అలా జరంత పైలం.